తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొని నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లి మాణిక్యరావు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిలో లేదని, ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిపాలన లేదని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో నిజమైన పరిపాలన సాగుతుందని, దీనికి కారణం లోకేష్ అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. తనకు తాను చెక్కుకున్నటువంటి శిల్పిలాగా ప్రజల అభివృద్ధి కోసమే లోకేష్ పరితపిస్తున్నారని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టే పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్రం లోకేష్ కూటమి నాయకత్వంలో ఖచ్చితంగా పురోభివృద్ధి సాధిస్తుందని మేము నమ్ముతున్నామని అన్నారు. లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగువారున్న ప్రతి చోట కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. గుంటూరులో కనపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లో అత్యంత వైభవంగా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల్ని జరపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం లేదు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిపాలన లేదు. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజమైనటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారకుడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు రాక్షస పాలనని అంతమొందించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని కూడా దాదాపు ఈ 7 నెలల్లో కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పిలాగా నిరంతరం రాష్ట్ర ప్రజల కోసమే పరితపిస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోపిడీ అంగరంగ వైభవంగా చేయటం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. మరి ఆ రోజు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నట్టు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని సాధిస్తానని చెప్పాడు. కాబట్టే ఇవాళ ఆ మహనీయుడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇవాళ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఇవాళ మరి ఆయన దావోసులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తేవాలి, ఈ రాష్ట్రంలో యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశం మీద విడివిడిగా అందరూ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి ఇవాళ ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు లోకేష్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు మహోన్నతమైనటువంటి పదవికి, ఉద్యోన్నతికి, మహోన్నతమైనటువంటి పీఠానికి ఎదగాలని చెప్పి